నమస్కారం వార్తల్లోకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తిరుపతి జిల్లా కలెక్టరేట్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక సమత సంకల్ప ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి గతంలో దొంగ ఓట్లతో గెలిచినట్లే ఈసారి 2024లో దొంగ ఓట్లతో గెలవాలని వైకాపా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఓటర్లు మేలుకుని అవినీతి వైసీపీని తరిమి కొట్టాలి విమర్శించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ. ఇప్పటికీ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు పేర్కొన్న ఆ పార్టీ సీనియర్ నాయకులు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. తిరుమల శ్రీవారికి 5,84,000 రూపాయల విలువ చేసే వెండి గంగాలంను విరాళంగా సమర్పించిన భక్తులు. వార్తల్లోని వివరాలు. ఇప్పటికీ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నాయకులు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని మండలాలలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పర్యటిస్తున్నారు. అందులో భాగంగా గురువారం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డితో కలిసి చింతామోహన్ ఇతర ముఖ్య నాయకులు పుత్తూరు, నాగలాపురం, పిచ్చాటూరు తదితర మండలాల్లో ఇంటింటికి పర్యటించారు. ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ చేసిన మేలును ఇంకా మరువలేదని, ఇప్పటికీ తాము పల్లెల్లోకి వెళితే తమను ఆదరించడం సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా లబ్ధి పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీలందరూ తమ పార్టీ వైపే ఉన్నారని, ఎన్నికల నాటికి కాంగ్రెస్ పుంజుకుని అధికార పార్టీకి గట్టి పోటీ ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అక్కడేదో అయోధ్యలో ఒక దేవాలయం కట్టి ఏదో పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు. దేవాలయం కాదు, రామాలయం కాదు, కావాల్సింది రామరాజ్యం. రామరాజ్యం అంటే ధరలు పెంచడం కాదు, రామరాజ్యం అంటే నిరుద్యోగాన్ని పెంచడం కాదు, నిరుద్యోగ సమస్యను తగ్గించాలి, ధరలు తగ్గించాలి. అది రామరాజ్యం, అది రాముడు కట్టాల్సినటువంటి పట్టాభిషేకం. అది లేకుండా ఈరోజు అందరికీ ఆహ్వాన పత్రికలు పంపిస్తున్నారు. ఎందుకయ్యా మీ ఆహ్వాన పత్రికలు పంపించాల్సింది ఏంటంటే పేదవాళ్ళకి ధరలు తగ్గించడం, దీనిపై పంపించండి. నిరుద్యోగ సమస్యలను తగ్గించడం. మరి పక్కనే శ్రీ సిటీ ఉంది. శ్రీ సిటీలో ఆ రోజు స్పెషల్ ఎకనామిక్ జోన్ మేము ఎందుకు ఇచ్చామనంటే దేశంలో వెల్త్ను క్రియేట్ చేయమని, సంపదను క్రియేట్ చేయమని, సంపాదించిన సంపదనంతా దోచుకొని బయట దేశాలుగా పంపించేదాని కొరకు కాదు, వెంటనే సంపదను అందరికీ ప్రతి ఒక్కరికి చేరే విధంగా అక్కడ పనిచేస్తున్నటువంటి ప్రతి కార్మికుడికి జీతాలు 20,000 తక్కువ లేకుండా ఇవ్వాలి. స్థానికులకు ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా ఎవరికో బెంగళూరు వాళ్ళకో ఢిల్లీ వాళ్ళకో ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. దీన్ని ఖండిస్తున్నాం. శ్రీ సిటీ కొంచెం కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. రవిసన్నారెడ్డి సత్యవేడిని తీసుకొని పోయి అక్కడ పెట్టుకున్నాడు సూళ్ళూరుపేటలో. ఎందుకొరకు పెట్టుకున్నావయ్యా? ఏదేమన్నా మిగిలిపోయిన భూములు కొడదామనే? ఏందయ్యా నువ్వు చేసే పనులు? జాగ్రత్త. నువ్వు ఏదో సంపదను సృష్టించమన్నావు కానీ సంపదను ఎత్తుకొని పోమని చెప్పలేదు. సంపదను అందరికీ పంచాలా. శ్రీ సిటీలో జరగటం లేదు, దాన్ని ఖండిస్తుంది. వడమలపేట మండలం ఎస్వీపురం పంచాయతీ నందు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్ పర్యటించారు. వడమలపేట మండలం ఎస్వీపురం పంచాయతీ నందు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి పర్యటించి బాబు గ్యారంటీ పథకాలు వివరించి కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రజల సమస్యలను నగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్ తెలుసుకున్నారు. గతంలో దొంగ ఓట్లతో గెలిచినట్లే ఈసారి 2024లో దొంగ ఓట్లతో గెలవాలని వైకాపా అధిష్టానం ప్రయత్నిస్తోందని, ఓటర్లు మేలుకుని అవినీతి వైసీపీని తరిమి కొట్టాలని తెలుగుదేశం పార్టీ నేతలు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ విమర్శలు చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియా ముందు తెలుగుదేశం నాయకులు బుల్లెట్ రమణ, సుధాకర్ రెడ్డి, భాస్కర్, మునిశేఖర్, కంకణాల రజనీకాంత్ తదితరులతో కలిసి సుగుణమ్మ మాట్లాడుతూ తమ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జరుపుతున్న రా కదలిరా కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని, ఈసారి తెలుగుదేశం జనసేన పార్టీల ప్రభుత్వం పాలనలోకి రానుందని గుర్తు చేశారు. తిరుపతి, చంద్రగిరిలో గత మున్సిపల్ కమిషనర్ల అండతో దొంగ ఓట్లను సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజు పేపర్లో వీరి అవినీతి పాలన పైన అధికారులు కూడా కుమ్మక్కయ్యారు అనే దానికి నిదర్శనాలుగానే నిన్నటి రోజున చదువుకోనటువంటి కార్పొరేటర్లు ఎవరో ప్రజలు వేశారంటే వాళ్ళను క్షమించవచ్చు.
మరి కార్పొరేటర్గా ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికై ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సింది పోయి మరి ఓట్లు వేసి వాళ్ళు ఎమ్మెల్సీ ఎలక్షన్లో మరి మేము హెచ్చరిస్తూనే ఉన్నాం, మీ మీద కంప్లైంట్ ఇచ్చాము, మీది దొంగ ఓటు, మళ్ళా కనుక మీరు వేసినారంటే తప్పకుండా మీరు క్రిమినల్స్ అవుతారు, మీరు దయచేసి ఇప్పటికైనా ఎవరైనా దొంగ ఓట్లు చేర్చుకుంటే కూడా మీరు ఓటుకు వెళ్ళొద్దండి, ఇంతటితో అయినా తప్పుగా తెలుసుకొని మీరు విరమించినట్లయితే మీకు బాగుంటుందని చెప్తే కూడా పెడచెవిన పెట్టి కార్పొరేటర్లే 4-5 వెళ్ళి ఏం చేస్తారు మీరు, ఏం చేయగలుగుతారు మీరు అని చెప్పి మా విధానం ఇదే, దొంగ ఓట్లే మా విధానము అని వాళ్ళు నిరూపించుకుంటూ వస్తే ఈ రోజున మనం చూసాం ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో 2 చోట్ల మరి రీపోలింగ్ జరిగి అక్కడ అధికారులను సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున మరి క్రిమినల్ కేసులు కార్పొరేటర్ల మీద పెట్టడం జరిగింది. అంటే అన్నీ తప్పుడు విధానమే, వాళ్ళ ఆలోచనే తప్పుడు విధానం ఉంటుంది. మరి అటువంటిది రాష్ట్రానికి మంచి జరుగుతుందని ఏ విధంగా మనం ఊహించగలము? ఈరోజు పేపర్ తీసుకుంటే మరి గిరీష ఆ రోజుల్లో మరి ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్గా మన కార్పొరేషన్కి మరి తుడాక్ కూడా చైర్మన్గా ఉండి ఆయన కమిషనర్గా ఉండి ఆయన పాల్పడినటువంటి అవినీతి ఏ విధంగా ఉందో ఈరోజు పేపర్లంతా కూడా చూడడం జరిగింది. 30,000 ఓట్లు ఆ రోజుల్లోనే మరి ఆయన ఒక ఐఏఎస్ దగ్గర ఉండాల్సిన లాగిన్ని రాజకీయ నాయకులు ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో వారి కుమారుడు అభినయ్ రెడ్డి ఉన్నాడో ఆయనకే ఇవ్వడం జరిగింది అని ఈరోజు ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఈరోజు వారిని ప్రశ్నించడం జరిగింది. అంటే ఇంతకన్నా దారుణం ఏమన్నా ఉంటుంది? తిరుపతి నగర ప్రజలు కూడా మీరందరూ కూడా దీన్నంతా కూడా మరి గమనించాలని కూడా నేను కోరుతున్నాను. సామాజిక సమతా సంకల్ప స్ఫూర్తిగా జిల్లా కలెక్టరేట్ ఆవరణ నందు ఏర్పాటు చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఛాయాచిత్ర ప్రదర్శనను గురువారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యే ఆదిమూలంతో కలిసి తిలకించారు. అంతకు మునుపు వారు బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం మరియు ఎమ్మెల్యే ఆదిమూలంతో కలిసి ఈ నెల జనవరి 19న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలోని సర్వాజు మైదానంలో దాదాపు 403 కోట్లతో సుమారు 18.18 ఎకరాలలో అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటుతో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని సామాజిక న్యాయానికి స్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ప్రారంభించనున్న నేపథ్యంలో సామాజిక సమతా సంకల్ప కార్యక్రమాలను జిల్లాలో జనవరి 4 నుండి 19 వరకు వివిధ కార్యక్రమాల నిర్వహణ కొరకు ప్రభుత్వ ఆదేశాల మేరకు షెడ్యూల్ ఏర్పాటు చేసుకుని తదననుగుణంగా జిల్లాల్లో చేపడుతున్నామని తెలిపారు. ఈ విగ్రహం విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేయటంతో ఇది విజయవాడకే కాదు మన యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికంగా ఉంటుందని తెలిపారు. సమత అంటే కులాలు, మతాలకు అతీతంగా అన్నిటినీ సమంగా ఒకే విధంగా చూడాలనే అంబేద్కర్ భావజాలాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అమలు పరుస్తోంది అనేది విద్య, వైద్యం, రాజకీయ తదితర రంగాలలో ఎలాంటి వివక్ష లేకుండా అమలు చేస్తున్న తీరును ప్రజలకు తెలియజెప్పే కొరకు ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. సచివాలయ స్థాయిలో కూడా వివిధ రకాల వక్తలతో గ్రామస్తులందరికీ వివరించి సమతా భావాన్ని పెంపొందించే కార్యక్రమాలను రూపొందించి ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అలాగే ప్రతి సచివాలయం నుండి 4 నుండి 5 మందిని జనవరి 19వ తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి బస్సు ఏర్పాటుతో విజయవాడ కార్యక్రమంలో పాల్గొనేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. సో సమత అంటే కులాలు కానీ మతాలు కానీ ఏవి చూడకుండా అన్నింటినీ సమానంగా చూడడం అనేది అంబేద్కర్ యొక్క ఆశయం. ఆ ఆశయాన్ని ఈ ప్రభుత్వం ఏ విధంగా అమలుపరుస్తూ ఉంది, అది రాజకీయంగా కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, ఏ రంగంలో చూసినా ఈ సమతాభావాన్ని ఏదైతే ప్రవచించాడో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దానిని ప్రభుత్వం తూచా తప్పకుండా ఏ విధంగా అమలుపరుస్తోంది అనే విషయాన్ని తెలియజేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం. దీన్ని మనం సచివాలయ స్థాయి వరకు కూడా రకరకాల వక్తలతో వీటన్నింటినీ కూడా గ్రామంలో ఆ సచివాలయ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా దీన్ని తెలియజేయడము, ఆ గ్రామస్తులందరికీ కూడా అక్కడ రకరకాల కార్యక్రమాలు పెట్టడం ద్వారా ఈ సమతాభావాన్ని వాళ్ళలో ప్రేరేపించడం, అక్కడి నుంచి ప్రతి సచివాలయం నుంచి కూడా 4-5 మంది మనుషులను మనం ఈ కార్యక్రమానికి 19వ తేదీకి ప్రతి గ్రామం నుంచి కూడా తీసుకెళ్లడం జరుగుతూ ఉంది.
వీళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రభుత్వమే కల్పించడం జరుగుతూ ఉంది. సో ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నా. అదేవిధంగా మండల స్థాయిలో, డివిజన్ స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా అంబేద్కర్ యొక్క భావజాలాన్ని వివరించడం, దాన్ని ప్రభుత్వం ఏ విధంగా అమలుపరుస్తుంది అనేదాన్ని తెలియజేయాలని చెప్పి కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. దానికి అనుగుణంగా జిల్లాలో మేము అన్ని కార్యక్రమాలు కూడా టేకప్ చేయడం జరుగుతాం. టీటీడీ నగరపాలక సంస్థ అధికారుల సమన్వయంతో తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ నుంచి శ్రీనివాసం, మాధవం మీదుగా లీలామహల్, కపిల్ తీర్థం వరకు ఉన్న ఫుట్పాత్లపై ఎటువంటి తోపుడు బండ్లు, బెంచీలు, కుర్చీలు పెట్టకుండా యాత్రికులకు, నగర ప్రజలకు, పాదాచారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నడిచి వెళ్లే మార్గాన్ని క్లియర్ చేయాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తిరుమల శ్రీవారి పాదాల చెంత తిరుపతి ఆధ్యాత్మిక నగరం టీటీడీ స్మార్ట్ సిటీ నగరపాలక సంస్థ నిధులతో దినదిన అభివృద్ధి చెందుతోందని, నగరంలో ఫ్లైఓవర్లు, ఇంటర్నేషనల్ రోడ్స్, ఫుట్పాత్లు నిర్మించినా పాదాచారులకు తిప్పలు తప్పడం లేదన్నారు. తిరుమల శ్రీవారి వసతి సముదాయాల పరిసర ప్రాంతాలలో లీలామహల్ జంక్షన్ నుంచి కపిల్ తీర్థం వరకు ఏర్పాటు చేసిన ఫుట్పాత్లపై యాత్రికులు, నగర ప్రజలు నడిచి వెళ్లాలంటే అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. తిరుమల కొండకు వెళ్లే దారి పొడవునా ఉన్న ఫుట్పాత్లపై తినుబండారాల బండ్లు, హోటళ్లు, షాపులకు సంబంధించిన కుర్చీలు, బెంచీలను వేసేయటంతో యాత్రికులు రోడ్లపై నడిచి వెళ్లే పరిస్థితులు ప్రతినిత్యం దర్శనమిస్తున్నాయన్నారు. టీటీడీ వారి శ్రీనివాసం, మాధవం వసతి సముదాయాల నుంచి యాత్రికులు బస్టాండ్ వైపు రావాలన్నా, అలాగే బస్టాండ్ నుంచి వసతి సముదాయాల్లోకి చంటి బిడ్డలతో మహిళలు, ముసలివాళ్లు, పిల్లలు, పెద్దలు లగేజీ చేత పట్టుకుని రోడ్డు దాటాలన్నా నిత్యం బస్సులు, కార్లు, స్కూటర్ల రాకపోకలతో రోడ్లు దాటేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. టీటీడీ వసతి సముదాయాల నుంచి బస్టాండ్లోకి యాత్రికులు వెళ్లే విధంగా మూవబుల్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా నివారించాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి కోరారు. ఫుట్పాత్లు ఏర్పాటు చేశారండి నగరపాలక సంస్థ వాళ్ళు. ఆ ఫుట్పాత్ల మీద ఈ తోపుడు బండ్లు, అదేవిధంగా ఇతర తినుబండారాలు అమ్మే వాళ్ళంతా కూడా ఆ ఫుట్పాత్ల్ని ఆక్రమించుకునేశారు. ఆ షాపులు ఏదైతే ఉన్నాయో బైపాస్ రోడ్ చుట్టూరు ఆ షాపుల ముందరంతా కూడా కుర్చీలు, బెంచీలు ఇవన్నీ కూడా వేసేయడంతో ఆ ఫుట్పాత్ల మీద నడిచిపోవాల్సినటువంటి యాత్రికులు రోడ్డు మీద నడిచి వెళ్తున్నారండి. దీని కారణంగా మనం శ్రీనివాసం ముందర చూసినట్లయితే ఫ్లైఓవర్ ఉంది. ఫ్లైఓవర్ కానుకొని ఫుట్పాత్ చాలా సన్నగా ఉంటుందండి. అక్కడ పాదచారులు శ్రీనివాసం కాంప్లెక్స్ నుంచి బస్టాండ్ పోవాలన్నా, బస్టాండ్ నుంచి వసతి సముదాయాల్లోకి రావాలన్నా, ఆడ హోటల్స్ లోకి వెళ్లాలంటే, రైల్వే స్టేషన్ వెళ్లాలన్నా ఆ ఫుట్పాత్లు చాలా నేరో అయిపోయినాయి. కారణం ఏమంటే ఫుట్పాత్ల మీద బెంచీలు, కుర్చీలు అన్ని వేసేసి వ్యాపారాలు చేసుకుంటున్నారు. దీని మీద నగరపాలక సంస్థ వారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆ ఫుట్పాత్లు కానీ క్లియర్ చేయించినట్లయితే ఎవరైతే యాత్రికులు ఉన్నారో వాళ్ళు ఆ ఫుట్పాత్ మీద నడిచిపోయేదానికి ఆస్కారం ఉంటుంది, ప్రమాదాలు జరిగేదానికి అవకాశం ఉండదండి. లేకపోతే వేగంగా బస్సులు వెళ్తూ ఉంటాయి, కార్లు పోతూ వస్తుంటాయి, టూ వీలర్స్ కానీ ఆ ప్రమాదవశాత్తు లగేజీలు ఎత్తుకొని చంటి బిడ్డల్ని సంకర పెట్టుకుని ముసలి వాళ్ళు శ్రీనివాసం నుంచి, విష్ణు నివాసం నుంచి ఆ రోడ్డు దాటుతూ ఉంటారు. దాటేటప్పుడు ఆ ఫుట్పాత్ లేకపోవడంతో వేగంగా వెళ్లే వాహనాలు ఢీ కొట్టి ప్రాణాలు పోయే పరిస్థితి ఉన్నదండి. కాబట్టి చేతులు కాదాక ఆకులు పట్టుకునే చందంగా కాకుండా నగరపాలక సంస్థ అధికారులు తిరుపతి నగరంలోని బైపాస్ రోడ్లలో ఏదైతే ప్రధాన రహదారులు ఉన్నాయో, తిరుమల కొండకు వెళ్లే దారులు, ఆ ఫుట్పాత్ల మీద దృష్టి పెట్టి అదంతా కూడా క్లియర్ చేయించాలని చెప్పి నేను ఒక స్థానికుడిగా ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాను. యాత్రికులకి అసౌకర్యం కలిగించొద్దని అని. టీడీపీ సానుభూతిపరుడు ఎన్ఆర్ఐ యశ్వంత్ తిరుపతి చేరుకుని సిఐడి విచారణకు హాజరయ్యారు. టీడీపీ సోషల్ మీడియాలో యాక్టివిస్ట్ జస్ట్ తిరుపతికి చేరుకున్నారు. ప్రభుత్వ విధానాలపై సోషల్ మీడియాలో విమర్శిస్తూ పోస్టులు పెట్టారు. అమెరికాలో ఉంటున్న యష్పై కేసు నమోదు చేశారు. గత డిసెంబర్ 23వ తేదీ తల్లి ఆరోగ్యం బాగాలేదని ఇండియాకు వచ్చారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో సిఐడి అధికారులు అరెస్టు చేశారు. అనంతరం గుంటూరు సిఐడి కార్యాలయానికి తరలించారు. కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్కు తిరస్కరించి 41 నోటీసు ఇచ్చారు. పాస్పోర్ట్ను యష్కు ఇచ్చివేయాలని కోర్టు ఆదేశించింది. సిఐడి విచారణ నిమిత్తం తిరుపతికి యష్ చేరుకున్నారు. స్వాతంత్ర సమరయోధుడు స్వర్గీయ వడ్డే ఓబన్న 217వ జయంతి ఉత్సవాలను తిరుపతి జిల్లా వడ్డెర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వడ్డెర జేఏసీ చైర్మన్ వేముల సుబ్బారావు విచ్చేసి స్థానిక మున్సిపల్ ఆఫీస్ సర్కిల్ నందు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్య రాజ్యాంగంలో ఎంతో మంది భారతీయులు అసువులు బాసారని, వారిలో మా వడ్డెర కులం నుండి రేనాటి ముద్దుబిడ్డ సైరా నరసింహారెడ్డి ముఖ్య అనుచరుడైన వడ్డే ఓబన్న నాటి బ్రిటిష్ ప్రభుత్వంపై తిరగబడ్డాడు అన్న నెపంతో అత్యంత దారుణంగా ఉరివేసి చంపడం జరిగింది. ఆయన గుర్తుగా ప్రతి ఏటా జనవరి 11వ తేదీ ఆయన జయంతిని ఘనంగా నిర్వహించడం భారతదేశ పౌరులుగా వడ్డే ఓబన్న వారసులుగా మాకు ఎంతో గర్వకారణంగా ఉందని కొనియాడారు.
అలాగే తిరుపతి జిల్లా వడ్డెర సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కోనంగి శ్రీరాములు మాట్లాడుతూ వడ్డే ఓబన్న కేవలం వడ్డెర్లకు మాత్రమే స్వాతంత్ర ఫలాలు తెచ్చి ఇవ్వలేదని, ఆయన స్వాతంత్ర సమరయోధుడని, స్వతంత్ర భారతదేశం కోసం ఆయన ప్రాణాలు అర్పించి అమరవీరుడు అయ్యాడని కొనియాడుతూ అటువంటి ధీరుడిని నేటి ప్రభుత్వాలు విస్మరించాయని విచారణ చెందుతూ నేటికి వడ్డే ఓబన్న గారికి సరైన గుర్తింపు రాలేదని, వడ్డే ఓబన్నకు తిరుపతిలో ఏదైనా ఒక సర్కిల్లో ఆయన విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి ప్రభుత్వం మాకు సహకరించాలని కోరారు. అలాగే ఆయన జయంతి వర్ధంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా తెలంగాణలో ప్రభుత్వం నిర్వహించుచున్నదో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఓబన్న త్యాగం గురించి ప్రభుత్వం అధికారికంగా ఆయనను స్మరించుకునే కార్యక్రమాలు చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కలెక్టర్కి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వడ్డెర జేఏసీ వైస్ చైర్మన్ శ్రీనివాసరావు, తిరుపతి జిల్లా వడ్డెర సంఘం ఉపాధ్యక్షులు శ్రీకాంత్, జయరాం తదితరులు పాల్గొన్నారు. స్వతంత్ర సమరయోధుడు, 2 శతాబ్దాల పైచిలుకు ఉద్యమకారుడు గౌరవనీయులు దివంగత వడ్డే ఓబన్న గారు ఈరోజు 217వ జయంతి సందర్భంగా ఈరోజు ఆయన జయంతి ఉత్సవాన్ని తిరుపతి మెయిన్ హెడ్ క్వార్టర్లో మేము జరుపుకోవడం జరుగుతూ ఉంది, జిల్లా వడ్డెర సంక్షేమ ఆధ్వర్యంలో. అయితే ఎందరో మహానుభావులు, స్వతంత్ర సమరయోధులు, వాళ్ళల్లో అట్టడుగు వర్గాలకు చెందినటువంటి వడ్డెర సామాజిక వర్గం బ్రిటిషు పరిపాలన కాలంలో ఆ రోజు ఉధృతిగా బ్రిటిష్ వారిని ఎదిరించినటువంటి సామాజిక వర్గం ఈ దేశంలో ఏదైతే ఉందో అది వడ్డెర కులం. వడ్డే ఓబన్న గారు ఈ రోజుకి 2217 సంవత్సరాలు అయినప్పటికీ ఆ రోజు స్వాతంత్ర సమరంలో పాల్గొని ప్రాణాలు అర్పించినప్పటికీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వడ్డెర్లకు సరైన గుర్తింపు లేదని, స్వాతంత్ర సమరయోధులు ఎంతోమంది ప్రాణాలు అర్పించిన వడ్డెర ఓబన్న కూడా ఇంతవరకు కూడా సరైన గుర్తింపు రాలేదు. అందుకని మేము ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వడ్డే ఓబన్న జయంతి ఉత్సవాలను ప్రభుత్వమే అధికారిక లాంఛనాలతో చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ తిరుపతిలో వడ్డే ఓబన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతులు సంబంధించిన పర్మిషన్స్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. జిల్లాలో 8వ విడత జగనన్న తోడు రుణాలు మరియు వడ్డీ రీయింబర్స్మెంట్ నగదు కలిపి లబ్ధిదారుల ఖాతాలకు 18.21 కోట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జమ చేశారు. చిరు వ్యాపారుల ఆర్థిక స్వాలంబన కోసం నడ్డి విరిచే వడ్డీలకు చెల్లుచీట్టి చెబుతూ చిరు వ్యాపారులకు అండగా నిలబడ్డాలన్న సదుద్దేశంతో గురువారం ఉదయం వరుసగా 4వ ఏడాది 8వ విడత జగనన్న తోడు వడ్డీ రీయింబర్స్మెంట్ ఈ పథకం ద్వారా చిరు వ్యాపారులకు 10,000 వరకు వడ్డీ లేని రుణం కల్పిస్తూ పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికి 10,000 రాష్ట్రంలోని 3,95,000 మంది చిరు వ్యాపారులు సాంప్రదాయ చేతివృత్తుల వారికి బ్యాంకుల ద్వారా కొత్తగా 417.94 కోట్లు కొత్త రుణాలను నేడు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి కంప్యూటర్ బటన్ నొక్కడం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి జమ చేశారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, డిఆర్డీఏపీడీ జ్యోతి, మెప్మా అధికారులు మహిళా లబ్ధిదారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యే ఆదిమూలం సంయుక్తంగా మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాల్లో ఫుట్పాత్ల మీద, వీధుల్లో తోపుడు బండ్ల మీద వస్తువులు, కూరగాయలు, పండ్లు అమ్ముకుని జీవించేవారు, రోడ్ల పక్కన టిఫిన్ సెంటర్లు నిర్వహించేవారు, గంపలు, బుట్టలలో వస్తువులు అమ్మేవారు, సైకిల్, మోటార్ సైకిల్, ఆటోలపై వెళ్లి వ్యాపారం చేసేవారితో పాటు సాంప్రదాయ చేతివృత్తుల కళాకారులు, ఇత్తడి పని చేసేవాళ్లు, బొబ్బిలి వీణ, లేస్ వర్క్స్, కలంకారీ, తోలుబొమ్మలు, కుమ్మరి తదితర వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారందరికీ ఈ జగనన్న తోడు పథకం ఒక వరమని తెలిపారు. జగనన్న తోడుకు సంబంధించి దాదాపు 71 లక్షల రూపాయలు, అంటే చిరు వ్యాపారులందరికీ లోన్స్ 10,000 రూపాయలు ఇస్తారనే విషయం తమకు తెలిసిందే. సో ఈ విధంగా దాదాపు 30,000 మంది చిరు వ్యాపారులు వాళ్ళు 10,000 రూపాయల ప్రకారం తీసుకోవడం, కొంతమంది 2వ విడత అయితే 11,000, కొంతమంది 3వ విడత అయితే 12,000 రూపాయలు కూడా లోన్స్ తీసుకొని ఎప్పటికప్పుడు కట్టేస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఎప్పటికప్పుడు ఇది 8వ విడత కింద వాళ్లకు ఇంట్రెస్ట్ రీయింబర్స్మెంట్ అనేది ఇప్పుడు జరిగింది. అదేవిధంగా కొత్తగా కూడా లోన్స్ 10,000 రూపాయల లోన్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ కార్యక్రమం మన జిల్లాలో 71 లక్షలు ఈరోజు మనము వాళ్ళ అకౌంట్స్లోకి ఎవరైతే సక్రమంగా కట్టి ఉంటారో వాళ్ళందరికీ కూడా అకౌంట్స్లోకి ఈరోజు సీఎం గారు వేయడం జరిగింది. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో సినీ కెమెరామ్యాన్ చోటా కే నాయుడు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో సినీ కెమెరామ్యాన్ చోటా కే నాయుడు దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు.
పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడిన యువత భారతీయ సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోతున్నారని, అలాంటి వారికి మన సంస్కృతి సంప్రదాయాలను గుర్తు చేసే విధంగా సంక్రాంతి సంబరాలను అట్టహాసంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ అన్నారు. తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్స్ లో సంక్రాంతి సంబరాలు, గాలిపటాల వేడుకలు, కరపత్రాలను బీజేపీ వినాయక నిమజ్జన కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాట్లాడుతూ, సంవత్సరానికి ఒక్కసారి జరిగే పండుగలో అత్యంత ప్రాముఖ్యత కలిగింది సంక్రాంతి పండుగ మాత్రమేనన్నారు. అలాంటి సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో జరుపుకునే సమయంలో అలనాటి స్మృతులతో భారతీయ సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ తెలుగుదనం ఉట్టిపడే విధంగా పండుగను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా గాలిపటాలు, బొంగరాలు, గోలీలు, తొక్కుడు బిల్ల, జిల్లాగొడి వంటి ఆటలతో పండుగను జరుపుకోవాలని, భావితరాలకు వాటి విశిష్టతను తెలియజేసే బాధ్యత మనందరిపై ఉందన్నారు. పిల్లలు ఎప్పుడు మైదానంలో ఆడుకోవాలి. కంప్యూటర్లకు, సెల్ ఫోన్లకు, టీవీలకు పరిమితం కాకుండా వాళ్ళల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీయాలంటే కేవలం మన గ్రామీణ ఆట పాటల ద్వారా మాత్రమే శారీరక దారుఢ్యం కావచ్చు, మానసిక మెరుగుతనం కావచ్చు, ఈ రెండు కూడా కేవలం మైదానంలో ఆడుకున్నప్పుడే లభిస్తుంది. అందులో కూడా ప్రతి ఆట వెనుక ఒక శాస్త్రీయమైనటువంటి సమాధానం ఉంది. గాలిపటాలు ఎగరవేసేటువంటి సమయంలో ఎగిరేటువంటి ఎదురు గాలిలో ఎగిరే గాలిపటం జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలను ఎలా అధిరోగించాలో ఆ గాలిపటం ద్వారా నేర్చుకోవచ్చు. అదేవిధంగా పోటీ పడి ఆడేటువంటి మనస్తత్వం ద్వారా మానసిక కుంగుబాటుకు గురి కాకుండా కలిసి మెలిసి ఆడుకోవడము, ఆటపాటల్లో పంచుకోవడము, ఇలాంటి అనేక విషయాలు మన దేశపు ముఖ్యంగా తెలుగువారి పండుగలు, ఆటల్లో ఇన్ని విషయాలు నిమిడీకృతమై ఉన్నాయి. కాబట్టి ఈ సంస్కృతిని కాపాడాలనే ఉద్దేశంతో తిరుపతి నగరంలో అంబరాన్ని తాకే సంక్రాంతి సంబరాలను ఈ ఏడాది మా ఉత్సవ కమిటీ సభ్యులందరూ కలిసి ఈ మైదానంలో నిర్వహించదలుచుకున్నాము. ఈ సందర్భంగా ఆహ్వాన పత్రికలను మేము ఆవిష్కరించడం జరిగింది. ఈ పత్రిక ముఖంగా నగరంలో ఉన్నటువంటి పిల్ల పెద్దలు అందరూ కూడా ఈ సంక్రాంతి సంబరాల్లో భాగస్వాములు కావాలి. రండి, ఆడుకుందాం, మీ పిల్లలతో కలిసి రండి, వేడుక చేసుకుందామని అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. ముఖ్యంగా ఇప్పుడు పిల్లలకి ఈ బిల్లాంగోడి, ఈ బొంగరాలు, ఈ కబడ్డీ ఇలాంటి ఆటలు తెలియడం లేదు. ప్రతి ఒక్కరు ఈ సెల్ ఫోన్లో చూసుకుని, వీడియో గేమ్లో చూసుకుని ఆటలు ఆడుకుంటారు, మైదానికి రావడం లేదు. దాన్ని చూపెట్టాలనే ఉద్దేశంతోనే ప్రతి ఏడు వినాయక మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్దలు పిల్లలకు చెప్పి క్రీడల్ని ప్రోత్సహిస్తే పిల్లలు క్రీడలు ఆడితే మానసిక ఎదుగుదల ఉంటుంది, శారీరక ఎదుగుదల ఉంటుంది. లేకపోతే ఉపకాయం వచ్చి పిల్లలు ఎదుగుదల తగ్గిపోతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ క్రీడల్ని ఆడాలి, పాడాలి, మన సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ జై గణేశం. తిరుపతి కేటీ రోడ్డు చెంజీ ప్లాజాలోని రోటరీ భవనం నందు బాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ ఆర్కాట్ కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్ని బాకర్స్ అసోసియేషన్ల అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారులతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, నేటి సమాజంలో పోటీ ఎక్కువై డబ్బు సంపాదనే ధ్యేయంగా ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేసి రోగాల బారిన పడుతున్నారని అన్నారు. ప్రతి మానవుడు తన ఆరోగ్యం కోసం రోజులో 1 గంట సేపు నడక మరియు తేలికపాటి వ్యాయామాలపై దృష్టి పెట్టి అలవరుచుకోవాలని తెలిపారు. నడక వలన చిన్న చిన్న రుగ్మతలకు దూరంగా ఉండవచ్చునని, రోగాలు దరిచేరవని, నడక వలన నడత కూడా తోడవుతుందని అన్నారు. తర్వాత తిరుపతిలోని వాకింగ్ కోసం వచ్చే వాకర్స్ ఆరోగ్య పరిరక్షణ కోసం మెడికల్ క్యాంపులు, కంటి పరీక్షలు, రక్తదానాలు మొదలైనవి ఏర్పాటు చేసేందుకు బాకర్స్ అసోసియేషన్లు కృషి చేయాలని సూచించారు. అంతేకాక పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు, పిల్లలకు స్కూల్ ఫీజు, స్కాలర్షిప్ లాంటివి అవసరమైనప్పుడు సహాయం చేయడానికి వాకర్స్ సంఘాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్కాట్ కృష్ణప్రసాద్, దేవరాజులు, వెంకటరెడ్డి, రెడ్డివారి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారికి 5,84,000 విలువ చేసే వెండి గంగాలంను ఓ భక్తుడు సమర్పించారు. శ్రీవారి మీద ఉన్న భక్తితోటి శ్రీవారి వారు మాకు చేసిన మేలుకు మేమైతే ఏదైతే మొక్కుబడి చేసుకున్నామో గత కొన్ని సంవత్సరాలుగా మేము శ్రీవారికి ప్రతి సంవత్సరము నేను ఎంత బరువు ఉంటానో అంత రూపాయి కాయిన్స్తో పాటు నేను ఎంత బరువు ఉంటానో అంత ప్రతి ఒక్క కేజీకి 100 గ్రాములు సిల్వర్ కాయిన్స్ తోటి ఏదో ఒక ఆర్నమెంట్ మేము ప్రతి ఒక్క సంవత్సరము స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. ఆ భాగంలోగా ఈ సంవత్సరం మేము ఒక గంగాలము సమర్పించడం జరిగింది. అది మేము గంగాలము గత 2 నెలల నుంచి ఒక మంచి ఈ మేకింగ్ పర్సన్కి బెంగళూరులో ఇచ్చి
అక్కడ బెంగళూరులో మేకింగ్ చేయడం జరిగింది. సో దట్ దీనికి టోటల్గా కాస్ట్ 5,84,000 ఇవ్వడం జరిగింది. గత 7-8 సంవత్సరాలుగా మేము సేమ్ ఇలాగే సమర్పించుకుంటాము. భవిష్యత్తులో కూడా స్వామివారి దయా స్వామివారి కృపతోటి నెక్స్ట్ 10 సంవత్సరాల్లో స్వామివారికి ఉండే దశావతారాలు ఒక్కొక్క అవతారానికి ఏమైతే ఆయుధాలు ఉంటాయో ఆ ఆయుధము తయారు చేయించి నా బరువుతో నేను ఏదైతే మొక్కుబడి ఉంటానో ఆ బరువుతో స్వామివారికి సమర్పించుకోవాలని చెప్పి నిర్ణయించుకున్నాము. మాకు ఈ అవకాశం కల్పించి స్వామివారి ఎల్లవేళగా మాకు కృప ఇచ్చిన దానికి మేము సదా స్వామివారికి కృపతోటి ఎల్లవెల్ల ఆశీస్సుల కోసం మేము తిరుపతి వచ్చి చేసుకుంటాం, దర్శనం చేసుకుంటాం. ఓం నమో వెంకటేశాయ. రేణిగుంట టౌన్ లో 75 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు రేణిగుంట మండలం ఇన్ఛార్జ్ బియ్యపు పవిత్రారెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా పవిత్రారెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ముందంజలో ఉండే తమ నాయకులు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు గతంలో ఇక్కడ ప్రజలు పడుతున్న సమస్యలను తెలుసుకుని ఆ సమస్యను పరిష్కరించడానికి అధికారులకు ఆదేశించడంతో నేడు ఈ పాంచాలి నగర్ నందు 60 లక్షల రూపాయల వ్యయంతో డ్రైనేజీ నిర్మాణానికి పనులు ప్రారంభించామని, త్వరలోనే ఈ డ్రైనేజీ పూర్తి చేసి ఈ ప్రాంతంలోని ప్రజలకు డ్రైనేజీ సమస్యలు లేకుండా చూస్తామని తెలియజేశారు. అంతేకాకుండా రేణిగుంటకి 4 సంవత్సరాలు ఎటువంటి నీటి కొరత లేకుండా చేయడం జరిగిందన్నారు. గత నెల రోజులుగా తెలుగంగ నీరు లేకపోవడం వల్ల కొద్దిపాటి అంతరాయం కలిగిందని అన్నారు. ఆ సమస్యను పరిష్కరించడానికి ఈ రోజు పట్టణంలో నూతనంగా 6 బోర్లు వేయిస్తున్నామని తెలిపారు. అయితే కొంతమంది ప్రతిపక్ష నాయకులు వారి రాజకీయ స్వలాభాల కోసం ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. ఆ మాటలను ప్రజలు నమ్మవద్దని, ప్రజా సమస్యలను తీర్చడంలో కొద్దిపాటి అలసత్వమైన ప్రజలను ఖచ్చితంగా పరిష్కరించే దిశగా ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని అన్నారు. మండలంలోని ప్రజలకు ఎటువంటి కష్టం వచ్చినా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి ప్రజలు వారి సమస్యలను తెలియజేస్తే ఆ సమస్యను పరిష్కరించే దిశగా నిరంతరం కృషి చేస్తారని వారు మండలంలోని ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట మండల ఎంపీపీ హరిప్రసాద్ రెడ్డి, జెడ్పీటీసీ సంధ్య, వైస్ ఎంపీపీ సుజాత, పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. రోజు పాంచాల్ నగర్కి పెద్ద డ్రైన్ 60 లక్షల రూపాయలు పెట్టి పెద్ద డ్రైన్ వేయటం జరుగుతుంది. గత 45 సంవత్సరాల నుంచి, ఇన్ఫ్యాక్ట్ రేణిగుంట పుట్టినప్పటి నుంచి ఆ డ్రైనేజ్ ఇష్యూ చాలా పెద్దది. వాన పడితే మోకాలు పైన దాకా నీళ్ళు వస్తుంది ఒక ఏరియా మొత్తం. మేము ప్రచారం తిరిగేటప్పుడు కూడా అక్కడ జనాలందరూ అడగటం ఏంటంటే, మీరు గెలిచినాక ఖచ్చితంగా ఈ డ్రైన్ అయితే ఏర్పాటు చేయమని అడిగినారు. వాళ్ళ కోరిక మేరకు ఈరోజు మేము భూమి పూజ చేయటం జరుగుతుంది. ఈ నెల లోపల డ్రైన్ కూడా పూర్తి అయిపోయి జనాలకు కూడా మేము గర్వంగా చెప్పుకోగలము ఏవే పనులు చేసినామో ముందుకెళ్తున్నాము. ఒకవేళ ఎక్కడైనా రేణిగుంటలో నీటికి ఇబ్బంది అయితే దయచేసి మాకు ఫోన్ చేయాల్సిన కోరుకుంటూ, మా నంబర్ వచ్చేసి 9963155478. ఎలాంటి సమస్యలైనా మాకు ఫోన్ చేయాల్సిన ప్రజల్ని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రజలకు కూడా ఒక చిన్న విన్నపం, దయచేసి ఎక్కడ వాటర్ వేస్ట్ చేయకండి. ఎందుకంటే వచ్చేది ఎండాకాలం కాబట్టి అందరూ కొంచెం జాగ్రత్తగా వాడాల్సిన నేను కోరుకుంటున్నాను. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం పుంగునూరు మండలంలో గత 9 రోజులుగా కొనసాగుతోంది. కార్యక్రమంలో భాగంగా ఆరడిగుంట పంచాయతీ జోగుత్తూరు, అలిజినేరు, అరడిగుంట, పెద్దకొండచర్ల, చిన్నకొండచర్ల, కుర్రపల్లి, అమ్మిగానిపల్లెల్లో కార్యక్రమం కొనసాగింది. కార్యక్రమంలో గ్రామాన మహిళలు మంగళ హారతులు పడుతూ టీడీపీని గెలిపించుకుంటామని భరోసా ఇస్తున్నారు. యువకులు పెద్ద ఎత్తున మా వెంట నడుస్తున్నారు. సైకో పాలన పోవాలి, సైకిల్ పాలన రావాలి అని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గత 4.5 సంవత్సరాలు పూర్తి అవినీతి పాలన కొనసాగిందన్నారు. వైకాపా ఎమ్మెల్యేలు, మంత్రులు 4.5 సంవత్సరం తిట్ల పరిపాలన చేశారని అన్నారు. ప్రతిరోజు వైసీపీ నాయకులు చంద్రబాబును, లోకేష్ బాబును, పవన్ కళ్యాణ్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. రాష్ట్రాన్ని ఎలాంటి అభివృద్ధి చేయలేని వైసీపీకి మళ్లీ ఓట్లు వేస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని అన్నారు. నియోజకవర్గంలో ఇసుక మాఫియా, వైఎస్ఆర్ పార్టీ నాయకులు అక్రమ లేఅవుట్లు వేసినా పట్టించుకోని అధికారులు ఉన్నారని, టీడీపీ నాయకులకు సహకరించారని 14 మంది వాలంటీర్లను తొలగించారని పేర్కొన్నారు. అంగన్వాడీలో గత నెల రోజులుగా నిరసన తెలుపుతున్నా పట్టించుకోని వైకాపా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడగానే రాష్ట్రం అన్ని విధాలుగా బాగుపడుతుందని అన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమము గత 9 రోజులుగా పుంగనూరు మండలంలో పర్యటిస్తున్నాను. ఎక్కడ చూసినా ప్రజలు ఈ కార్యక్రమాన్ని, ఇక్కడుండే ప్రజలంతా కూడా స్వాగతిస్తూ ఉన్నారు. ఎందుకంటే బ్రహ్మాండమైన స్కీములు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టడం జరిగింది. అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా, మహిళలు కానీ, యూత్ కానీ,
మైనార్టీస్ కానీ రైతులు కానీ అన్ని కులాలు కానీ ఈ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున స్వాగతిస్తున్నారు. ఎక్కడ చూసినా మహిళలలో అయితే మంగళహారతులు పెడుతున్నారు. ఎక్కడ చూసినా యువత కేరింతలు కొడుతున్నారు. చంద్రబాబు నాయుడు రావాలా, ఈ రాష్ట్రానికి మళ్ళీ అభివృద్ధి అవుతుంది, అంతేగాని ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన, ఈ సైకో పరిపాలన పోవాలని చెప్పి, ఈ విధ్వంస పరిపాలన పోవాలని చెప్పి యూత్ అంతా పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారు. చంద్రబాబు పరిపాలన పేదోళ్ళ పరిపాలన, చంద్రబాబు చేసేది పేదోళ్ళ కోసం పరిపాలన చేసేది. అట్లా చంద్రబాబు పరిపాలన చేస్తూ ఉండి పేదోళ్ళ కోసం అన్నా క్యాంటీన్లు పెట్టిస్తే అప్పుడు ఏమైంది? తెల్లారి 5 రూపాయలు టిఫిను, మధ్యాహ్నం 5 రూపాయలు భోజనం, ఆ విధంగా అన్నా క్యాంటీన్లు పెట్టించి పేదోళ్ళంతా సాగుతూ ఉండే. ప్రజలు ఏమనుకుంటుంటే చంద్రబాబు 2 పూట్ల భోజనం పెడతా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి 3 పూట్ల భోజనం పెడతాడు ఆశపడి జగన్మోహన్ రెడ్డి కోటేసి ఆయన ఏం చేశారంటే మనకు పడి పుట్టి ఆయన కడుపు నింపుకున్నాం. అట్లా చేసింది జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే కడాసారికి తినేదానికి తిండి లేకుండా చేసేస్తాడు. గంగవరం మండలం మారేడుపల్లి క్రాస్ వద్ద ద్విచక్ర వాహనంను పాల టెంపో ఢీకొనడంతో ద్విచక్ర వాహనదారులు 2 అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పలంనేరు వాసులుగా గుర్తించారు. పలంనేరు పట్టణానికి చెందిన లోకనాథం మాడి గ్రామంలో వెల్డింగ్ వర్క్ నిర్వహిస్తున్నాడు. ఈ రోజు లోకనాథం నారాయణ రాజేష్ ను మాడి గ్రామంలోని తన వెల్డింగ్ షాపులో పనిచేయడానికి తన ద్విచక్ర వాహనంపై వెళుతుండగా మారేడుపల్లి వద్ద పాల క్యానులతో వస్తున్న బొలోరా వాహనం ఢీకొనడంతో నారాయణ రాజేష్ అక్కడికక్కడే మృతి చెందారు. లోకనాథంకు తీవ్ర గాయాలు కావడంతో అతన్ని పలంనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన చికిత్స కోసం తమిళనాడు సీఎంసీకి తరలించారు. 3 వ్యక్తులు నారాయణ రాజేష్ లోకనాథం ముగ్గురు కూడా 2 వీలర్లో శివాడికి పోతూ ఉన్నారు. పలంనేరు టౌన్ నుంచి బయలుదేరి బిల్డింగ్ వర్క్ కోసం శివాడికి పోతూ ఉన్నారు. శివాడికి పోయే క్రమంలో బై రోడ్లో వెళ్ళేటప్పుడు ఆపోజిట్లో ఒక పాల ట్యాంక్ బొలోరో వెహికల్ వచ్చేసి వీళ్ళకు ఇట్టడం జరిగింది. ఈ యాక్సిడెంట్లో స్పాట్లోనే నారాయణ అనే అతను అక్కడే చనిపోయినాడు. తర్వాత రాజేష్ను లోకనాథం ఇద్దరిని కూడా పలంనేరు గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ పల్మనరీ హాస్పిటల్ ట్రీట్మెంట్ పొందుతూ రాజేస్తాను కూడా దురదృష్టవశాత్తు చనిపోయినట్టు. ఈ బొలోరో వెహికల్ను ఆ వెహికల్ డ్రైవర్ మీద స్టేషన్ తీసుకొచ్చినాము. వాళ్ళ మీద కేసు నమోదు చేసి వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకుంటారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి జిల్లా కలెక్టరేట్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక సమత సంకల్ప ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి. గతంలో దొంగ ఓట్లతో గెలిచినట్లే ఈసారి 2024లో దొంగ ఓట్లతో గెలవాలని వైకాపా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఓటర్లు మేలుకుని అవినీతి వైసీపీని తరిమి కొట్టాలి విమర్శించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ. ఇప్పటికీ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు పేర్కొన్న ఆ పార్టీ సీనియర్ నాయకులు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. తిరుమల శ్రీవారికి 5,84,000 రూపాయల విలువ చేసే వెండి గంగాలంను విరాళంగా సమర్పించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.